గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేడు జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా నిన్న నామినేషన్స్ స్టార్ట్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. నామినేషన్ల కోలాహలం షురు అన్నటువంటి హెడ్లైన్ తో నిన్న ఫస్ట్ డే 42 మంది నామినేషన్ వేశారు. ఇక బీజేపీ నుంచి ఈటెల, డీకే అరుణ, రఘునందన్ రావు, భరత్ ప్రసాద్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. దాంతో ఎన్నికల పర్వంలో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. తొలి రోజు 42 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం అవుతుంది అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నిన్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. మరి 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను బతకనిస్తుందా? రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు. కవిత అరెస్ట్ అనేది కక్ష సాధింపే అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి, దాన్నే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి రేవంత్ ప్రచార భేరి అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఉదయం మహబూబ్ నగర్ లో వంశీచంద్రడే నామినేషన్ లో పాల్గొంటారు సీఎం. సాయంత్రం మహబూబాబాద్ లో బహిరంగ సభ ఉంటుంది. వరుసగా నామినేషన్లు, ప్రచార సభలకు హాజరవుతారు పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసింది శూన్యం. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులకు కేంద్రం అడ్డుకుంది. బీజేపీని పారదోలేందుకు బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి. కోదాడ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఏపీలో 4 చోట్ల మోదీ సభలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి ఉమ్మడిగా ప్రచారం ఉంటుంది. ఆ వార్తను ఇటు తెలంగాణ పేపర్లో హైలైట్ చేసింది ఈనాడు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న అభివృద్ధి చేశా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే ప్రచార సభలో మాట్లాడారో ప్రజలకు నివేదిక ప్రజెంటేషన్ ఇస్తూ అందులో రాష్ట్రానికి ఏం చేశాము, ఎంత నిధులు ఇచ్చాము అన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తావించిన విషయాలన్నీ కూడా ఇక్కడ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా అభివృద్ధి చేశా అంటూ అంకిత భావంతో పనిచేశారని భావిస్తేనే నాకు ఓట్లేయండి. ఓటరు తలదించుకునే పని నేనెప్పుడూ చెయ్యలేదు. తెలంగాణకు ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల కేంద్ర నిధులు, ప్రజలకు నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే, వడదెబ్బకు 5, పిడుగుపాటుకు 1 మృతి. మొత్తానికి రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్ర స్థాయికి చేరింది అంటూ వార్తను హైలైట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో కుతకుతా ఉడికిపోతోంది రాష్ట్రం అంటూ వార్తను ఇచ్చింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి ఏపీ ఆంధ్రజ్యోతి కనుక మనం చూసినట్లయితే ఏపీకి సంబంధించి ఓటెలా అడుగుతావు జగన్ అన్నటువంటి క్వశ్చన్తో వార్తను హైలైట్ చేస్తూ సమగ్ర కథనాలు నేటి జనకేతనంలో అని చెప్పి ముఖ్యానికి మద్యపానానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ జే బ్రాండ్ అంటూ వార్తను హైలైట్ చేశారు. సిఎస్ డీజీపీ అవుట్ అన్నటువంటి హెడ్లైన్తో మరో 6 ఐఏఎస్, ఐపీఎస్లు రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ నేడో రేపో బదిలీ ఉత్తర్వులు జారీ అంటూ కథనాన్ని ఇచ్చింది. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు అన్నటువంటి క్వశ్చన్తో బీజేపీకి ఎందుకు ఓటేయాలి, 400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే, దక్షిణాదిలోని 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 దాటవు, కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం, నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన, ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్, అమలుకు రెక్కి, పరిస్థితులు అనుకూలించక వెనకడుగు, తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్రకోణం. టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటూ మొత్తానికి బీఆర్ఎస్తో టచ్లో 20 మంది ఉన్నారు అంటూ నిన్న మాజీ సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడినటువంటి ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ ఇస్తూ టచ్లో 20 మంది అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్నా, ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు, బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో రాజకీయ అనిశ్చితి, త్వరలో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను చూస్తారు, ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తదే కక్ష సాధింపు. ఇక బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు అన్న కేసీఆర్. అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల చెక్కులు. తొలి రోజు జాతర, మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు అంటూ రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజెంటేషన్లో కిషన్ రెడ్డి ప్రస్తావించినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక తొలి అంకం నేడే దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్, సిక్కిం, అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం 7 దశల ఎన్నికలకు గాను తొలి విడతలోనే అత్యధిక సీట్లు అని చెబుతూ ఇవాళ తొలి దశ పోలింగ్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించింది ఈ వార్త. మొత్తం 102 స్థానాల్లో ఇవాళ పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. టచ్లో 25 మంది ఎమ్మెల్యేలు, వాళ్లను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. ఇప్పుడే వద్దని వారించా. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అన్న కేసీఆర్. ఇక తమిళనాడు కోసం తెలంగాణ పనం, ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం, సమ్మక్క బ్యారేజ్ను బలిపెట్టే ప్రయత్నం, మేడిగడ్డను వరదకు వదిలేసే కుట్ర, రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకమాడుతోంది అంటూ వార్తనిచ్చింది నమస్తే తెలంగాణ. ఇక కాగితాలపైనే కేంద్రాలు, ప్రారంభించిన కొనుగోళ్లైతే సున్నా, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పేసి వార్తనిచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన అధికారులు, విసుగెత్తి తెగనమ్ముకుంటున్న రైతులు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, క్వింటాకు 400 నష్టపోతున్న రైతులు, అన్నదాతను వణికిస్తున్న అకాల వానలు. నెక్స్ట్, వెలుగు. ఇక్కడ పైన టాప్లో ఈ వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి సుప్రీం ఈసీని క్వశ్చన్ చేసింది. ముఖ్యంగా ఈవీఎంలపై దాఖలైన పిటిషన్కు సంబంధించి నిన్న విచారణ సందర్భంగా ఓవర్ ప్రైవసీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఇక నామినేషన్లు షురూ. నిన్న 42 మంది దాఖలు చేశారు నామినేషన్స్. ఇక 10 సీట్లు పక్కా, మరో 6పై ఫోకస్. కాంగ్రెస్కు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితి, సీఎంకు సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చారు. పోటాపోటీగా సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, కరీంనగర్ బీజేపీతో గట్టి పోటీ ఉంటుంది. మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ ఉంటుంది. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రాంలో సీఎం బిజీ, భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది వెలుగు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు గనక చూసినట్లయితే జగన్ ఏలుబడి, బలిపీఠంపై సాగుబడి అంటూ రోజుకో రైతు బలవన్మరణం. రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులే, వాటిని తీర్చే దారి కనిపించకే తీవ్ర నిర్ణయాలు. బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం. తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు. ఇక సీఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకొని ఢిల్లీకి పంపాం. విచారించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. వైకాపా ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు. సీఎం తెచ్చిన నరకయాతన, 2.5 గంటల పాటు కదలని బస్సులు. ఈ ప్రచార సందర్భంగా అటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. గోదావరి పొడవునా ఉరకలెత్తిన జనం. 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని అంటూ వార్తను హైలైట్ చేసి అదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. తొలి రోజే భారీగా నామినేషన్లు. లోక్సభకు 39 మంది అభ్యర్థులు, 43 సెట్లు. 39 మంది అభ్యర్థులు, 43 సెట్లు నామినేషన్స్ ఇచ్చారు. ఇక అసెంబ్లీకి 190 మంది. బోండా బ్యాచ్ స్కెచ్. సీఎం జగన్ను హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక అంటూ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.